జై శ్రీమన్నారాయణ. చూడండి, అమ్మవారి పాదాలను ఎలా చేయాలి, అదేవిధంగా ఉద్యాపన ఎలా చెప్పాలి, ఏ రోజు మనము ఈ చిట్ట చివరి రోజు చేయాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థమవుతుంది. అయితే మనం ఏం చేయాలి అంటే, అమ్మవారి పాదాలని మనం చేస్తే ఆ అమ్మవారి పాదాలకి పసుపు రాసి పారాని అద్ది ఆమె పాదాలని అలంకరణ పట్టీలు పెట్టే అంత స్పర్శ అనేది అంత హృదయం ఉప్పొంగిపోయేలాగా అనిపిస్తుంది. కేవలం మీరు ఈ 9 రోజులు పూజ అయితే చేశారు కదా, చిట్ట చివరి రోజున ఆ అమ్మవారికి పాదాలు పసుపుతో తయారు చేసుకుని అక్కడ చివర మీకు పారాని పెడుతున్నట్టుగా అమ్మవారి పాదాలు ఎంతో కోమలంగా మృదువుగా ఉంటాయి కాబట్టి ఆ పసుపు ముద్ద కూడా అలాగే మెత్తగా మృదువుగా ఉంటుంది కాబట్టి మీరు అమ్మవారి పాదాలు అనుకొని మీరు ఆ పారాని పెట్టి గజ్జెలు పెట్టి ఆ కాలి గోర్లు తీసి ఆ అమ్మ పాదాలు ఒత్తి అలా చేసుకున్నట్టయితే పూజ అనేది చాలా సంతృప్తిగా సంతోషంగా ఉంటుంది. అయితే మీరు అమ్మవారికి చిట్ట చివరి రోజు ఏ రోజు చేయాలి అనేది నేను చెప్తాను. ముందుగా అయితే మనము ఆ అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చీర జాకెట్టు అవి పెట్టండి. అక్కడ అమ్మవారి దగ్గర పెట్టేసి మీరు వీలైతే కట్టుకోండి. లేదు మాకు ఎవరైనా పెద్ద ముత్తైను పిలిచి చీర పెట్టి ఆమెకి పంపించండి. అది కూడా మీరు శుక్రవారం వచ్చింది కదా, గురువారంతో అయిపోతుంది మనకి 23. అంటే కొంతమంది ఉదయం పూట చేసుకున్న వాళ్ళైతే సాయంత్రం పూట ఉద్యాపన అనేది చేసుకోవచ్చు. లేదు సాయంత్రం పూట మేము చేసుకుంటున్నాము అనుకున్న వాళ్ళు సాయంత్రం అయితే ఇక తీయలేరు కాబట్టి అక్కడంతా అవ్వాలి కాబట్టి తీయలేరు, ఆ రోజు కదిలించలేరు. కాకపోతే మరి మరుసటి రోజు మనకు శుక్రవారం వస్తుంది. శుక్రవారం అమ్మవారిని అస్సలు పంపించం కదా ఇంట్లో నుంచి, కాబట్టి మనం శనివారం చేసుకోండి. మీరు శనివారం ఉద్యాపన అనేది పెట్టుకోండి. అది ఎలాగా అంటే మనం శుక్రవారం రోజు కూడా ఇక మనం ఎలాగో 10వ రోజు అనేది చేసేసుకోండి, పర్వాలేదు. అమ్మవారికి 9 రోజులు అనేదే కాకుండా 10వ రోజు కూడా చేసేసి ఆ తర్వాత శనివారం రోజున ఉదయం పూట మనం ఎలాగో అన్నీ తీస్తాం కదా, ఇక స్నానం చేసి అక్కడున్న పువ్వులు అఖండ దీపం పెట్టి ఉంటే అఖండ దీపం కలశము అవన్నీ తీసి ఆ తర్వాత ఊరికే మనం ఇక దీపారాధన చేసుకొని ఆ తర్వాత మనం మామూలుగా చేసుకోవచ్చు. ఇక మామూలు పూజ అనేది చేసేసుకోవచ్చు. దీపారాధన చేసి ఇక అవన్నీ కలశాలు అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక ఆ కలశంలో నీళ్లు తులసి అది మనం మందారం చెట్లు ఏమైనా పూల మొక్కలు ఉంటాయి కదా అక్కడ పోసేసుకోండి. ఆ పువ్వులు అవి కూడా తీసేసుకోండి. ఆ జాకెట్ ముక్క చీర పెట్టుంటారు కదా, మీరు ఆ ముందు రోజే ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేసేయండి. గురువారం రోజే పెట్టేసుకోవచ్చు ఎవరికైనా. లేదు మాకు సెంటిమెంట్ పూర్తిగా అవ్వాలి కదా అనుకున్న వాళ్ళు శనివారం అయినా ఎవరికైనా ఇవ్వచ్చు. లేదంటే మీరైనా కూడా విశేషాలప్పుడు కట్టుకోవచ్చు అనమాట. ఎర్ర జాకెట్ ఎర్ర చీర పెట్టుకుంటే అమ్మవారికి చాలా ప్రీతికరం ఎర్రయి అంటే, కాబట్టి ఎర్రయి పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీరు నీట్గా ఉపవాసాలు అవన్నీ చేశారు కాబట్టి ఇక శుక్రవారం కూడా ఉంటే చాలా మంచిది. ఉపవాసం కూడా అలాగే ఎలా దీక్ష చేస్తే అలాగే ఉంటే చాలా మంచిదనమాట. ఆ అమ్మవారికి మనం ఈ హారతి ఇవ్వటము, ఇక ఉద్యాపన అనేది మీకు తెలుసు కదా, నైవేద్యం ఆమెకి ప్రీతికరమైంది. కరెక్ట్గా ఆమె ఏదైతే రూపంలో ఉందో ఆ రూపం కరెక్ట్గా గురువారం రోజుకి వస్తుందట. ఆమె ఇప్పుడు ఏదైతే ఉగ్ర రూపంలో ఉంటుందో ఆ రూపమే చిట్ట చివరి రోజు వస్తుంది. ఆమె శాంతింపజేసుకోవటానికి ధూపము వేసేసి ఆమెకు ప్రీతికరమైన అన్ని నైవేద్యాలు మీరు పెట్టేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఎవరికైనా పిల్లలకి కానీ పెద్దలకు కానీ పంచి పెట్టుకోవచ్చు. అలా చేసుకుంటే మనకి పూజ అనేది చాలా సంతృప్తిగా సంతోషంగా ఉంటుంది. ఆ అమ్మవారికి కోపం వచ్చే పనులు ఏవి కూడా మీరు చేయకూడదు. ఆ రోజు మీకు తీసేంతవరకు కూడా అదే నిష్ట ఫస్ట్ నుంచి మధ్యలో ఎలా పాటించారో ఆ నిష్ట అనేది అలాగే చేసుకోండి. ఒక్క పూట తినడము, చాప మీద పడుకోవటం, అయ్యో 9 రోజులు అయిపోయినాయి కదా ఇంకా శుక్రవారం మనం చేయట్లేదు కదా, శుక్రవారం మేము ఇవన్నీ పాటించను అవసరం లేదు కదా అని అనుకోకండి. 9వ రోజు 10వ రోజు శుక్రవారం కూడా పీఠం ఉంది కాబట్టి నియమాలు కూడా ఉంటాయి. మీరు ఈ 10 రోజులు చేసిన 9 రోజున చేసిన ఫలితం అయితే మీకు నిలబడదనమాట. మీరు తొందరపడి ఆ నియమాలని
ఉల్లంఘించినట్టయితే ఖచ్చితంగా మీకు ఆ 9 రోజులు ఎంత నిష్టగా అయితే చేశామో అంతా పోతుంది. కాబట్టి ఆ ఒక్కరోజు కూడా ఉండి శుక్రవారం ఒక్కరోజు కూడా శనివారం రోజున ఇక మీరు ఉపవాసాలు ఎత్తేసేయచ్చు, మంచం మీద పడుకోవటం ఇలాంటివన్నీ ఇక మామూలుగా యథాస్థితిగా మనం చేసేసుకోవచ్చు ఆపేయటం. అయితే అమ్మవారి పటం ఉంటే మీరు బీరువాలో కానీ లేదంటే మీరు గుళ్ళోనైనా పెట్టుకోవచ్చు. అమ్మవారి పటం ఇంట్లో పెట్టుకోవాల్సిన అంటే రోజు పూజలో పెడితే ఆమెకి చాలా నిష్టగా ఉండాలి. కాబట్టి మనం 9 రోజులు పీఠం పెట్టుకున్నాం కాబట్టి ఆ పటం తీసి శుభ్రంగా తుడిచి ఒక పేపర్లో కట్టి మనం బీరువాలో డబ్బులు దాచుకునే చోట పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. మీరు అక్కడ పెట్టుకున్న ఏదైనా రూపాయి కాయిన్స్ కానీ అమ్మవారి పేరు మీద మీరు ఏదైనా కానుకలు పెట్టి ఉంటారు కదా, అవి మీరు హుండీలోనైనా వేసుకోవచ్చు. లేదా మీకు ఎవరికైనా ఆ అమ్మకు ముత్తైదుకి చీర కానీ జాకెట్ కానీ పెడుతూ ఉంటారు కదా, ఆమెకి ఆ కానుకలు ఇచ్చినట్టయితే సరిపోతుంది. ఆ అమ్మవారిని మనం ఎలా అయితే చేశామో అలాగే ఆ అమ్మవారిగానే భావించుకోవాలి. మనకు వచ్చింది వారాహి అమ్మవారు అనుకొని కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి మీరు ఏదైనా ఒక మనకు ప్రసాదం కానీ చేసి ఉంటాం కదా, ఆ ప్రసాదం పెట్టేసేసి ఆమెకి చీర కానీ లేదంటే జాకెట్ ముక్క కానీ, చీర మేము కట్టుకుంటాం అనుకుంటే కనీసం జాకెట్ ముక్క అయినా పెద్ద ముత్తైదును తీసుకొచ్చుకోండి. లేదా వారాహి నవరాత్రులు చేసే వాళ్ళనైనా తెచ్చుకొని మీరు ఆ ప్రసాదం ఆ పూజకి మీరు తాంబూలము అలాగా 2 గాజులు అలాగా ఇచ్చుకున్నట్టయితే చాలా మంచిదండి. అయితే మనం ఈ పాదాలు మాత్రం ఖచ్చితంగా ఆ రోజు చేసుకొని పూజలో పెట్టుకొని మీరు ఆ తర్వాత రోజు లేదు 2 రోజులైనా చేసుకోవచ్చు. పాదాలని ఇలాగా ఆయమ్మ స్పర్శ అనేది తగిలినట్టుగా ఉంటుంది, మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. పాదాలు చేసుకొని ఆ పాదాలని పూజ చేసుకొని ఆ తర్వాత మీరు తులసి మొక్కలో పెట్టేసుకున్న సరిపోతుంది. అంటే నీళ్ళల్లో కలిపి ఏ మొక్కల్లోనైనా పోసేసుకోవచ్చు అనమాట. పాదాలని మనం ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అనుకోకుండా, లేదు అంటే ఒక పేపర్ మీద తీసుకొని మీరు ధనం దాచుకుంటారు కదా, ఆ ధనం దాచుకుంటే చోటైనా మీరు ఇవి పెట్టేసుకోవచ్చు అనమాట. పాదాలని వెండిపోయి ఉంటాయి కదా, పసుపు ముద్ద కాస్త వెండిపోతుంది అనమాట, పొడిలాగా అయిపోతుంది. కానీ అవి మీరు మీ బీరువాలో ధనం దాచుకునే చోట పెట్టుకుంటే అమ్మవారు ఇప్పుడు కూడా మీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళమన్నా వెళ్ళదనమాట. లేదు మాకు అక్కడ పురుగు వస్తుంది అది ఇదని మీరు అనుకున్న వాళ్ళు నీళ్ళల్లో కలిపి మనకి ఇవి ఉంటాయి కదా మందారం మొక్కలు కానీ ఏవైనా మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కల్లో మీరు పెట్టేసుకోండి. ఆ పాదాలు మొత్తం కూడా పాదాలని పెట్టేసుకొని ఇలాగ పూజ అయితే చేసుకోండి. మీకు అష్టోత్తరాలు చదువుతారు కదా, 11 నమహాలు ఉంటాయి కదా, 11 ఆ 11 చదువుకోవచ్చు. లేదు కొత్తగా మేము 2 రోజులే చేసుకుంటాం అనుకున్న వాళ్ళు గురువారం శుక్రవారం 2 రోజులు చేసుకోవచ్చు. బుధవారం గురువారం శుక్రవారం 3 రోజులు చేసుకోవచ్చు. చాలా మంచిది. లేదు అనుకుంటే గురువారం శుక్రవారం చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. మేము చివరి 2 రోజులు చేసుకుంటామంటే ఇలాగే మీరు కంద దీపం అవన్నీ వెలిగించని అవసరం లేదు. కాకపోతే మేము చేసుకుంటాము ఒక రోజు అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు, కంద దీపం పెట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ అండి చూసినందుకు.